ఉంది మడినీళ్లు కావాలి, ఏ నీళ్లు పెడితే ఆ నీళ్ళు ఇంట్లో వండడానికి వీల్లేదు, మడినీళ్లు కావాలి, మేమే తేవాలి, ఎవరు తేవడానికి వీల్లేదు. ఇంట్లో ఆడపిల్లలు లేరు, అప్పటికే పెళ్ళై వెళ్ళిపోయారు, ఎవరు తెస్తారు? నువ్వు మగాడవైతే ఏంట్రా పొమ్మని చెప్పారు. మేము వెళ్ళి తెచ్చేవాళ్ళం. కానీ నా బోటిగాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడేవారు అంటే, అప్పుడు బ్రాహ్మణ పిల్లలు నీళ్లు తెస్తే ఎలా ఉంటుంది అంటే చొక్కా ఉండడానికి వీల్లేదు, కింద తువ్వాలు ఒకటి కట్టుకుని వెళ్ళాలి, ఛాతీ కనపడేది. మనది ఏమన్నా 8 ప్యాక్ 6 ప్యాక్ ఛాతీయా? అదో బొబ్బాసి గొట్టం. మాతో పాటు చదువుకునే ఆడపిల్లలు చూసేవారు, గరికిపాటి నీళ్ళు తెస్తున్నాడు ఆయన. మాకు అది గొడవగా ఉండేది, అంతకంటే ఏం లేదు. ఆ పెద్ద బ్రాహ్మడికి అది అర్థమై చావదు, మేమేం చేయము. తల్లి మీద ప్రేమలే కాదు, మా గొడవ మాది. ఈ బింది ఇలా పట్టుకుని తెస్తుంటే ఈ ఛాతీ కనపడేది. మామే అల్లు అర్జున్ ప్యాకింగ్ కాదు కదా మరి, ఇది బక్కగా ఉండేవాళ్ళు. ఈ బక్కతనం వాళ్ళకి తెలిసిపోతుందేమో అని మాకు బెంగ. వయసులో ఉంటాయి కదా మరి. కానీ ఆయన కష్టపడి చేయించాడండి. ఇవాళకి నా తల్లి 91 సంవత్సరాలు బతికిందమ్మా, నాకు 50 ఏళ్ళు దాటే కూడా ఆవిడ బతుకుంది. నేను నా భార్య ఆవిడకి ఆ సేవ చేశామంటే నా తండ్రి ఇచ్చిన శిక్షణ, తండ్రి ఆజ్ఞ. తేడా వస్తే ఊరు కూడా పైకెళ్ళి కూడా ఊడుకోవడం తెలుసు మాకు. రాత్రి కళ్ళకు వచ్చేస్తాడు ఆయన, మామిని ఏడిపించేవని. అలా ఉండాలి భర్త ఖచ్చితంగా భార్య గురించి చెప్పేటప్పుడు. అంతేగాని వీరో పార్టీ వేరో పార్టీ అయిపోయి దెబ్బలాడుకుంటూ కూర్చుంటారు పిల్లల గురించి. పెంపకంలోనే తేడా. అలా పెంచగలిగితే ఖచ్చితంగా ఉంటుంది అన్నాడు ఆయన. అలాగ మనం పిల్లల్ని పెంచాలంటే ముందు మనం నిరాడంబరంగా ఉండాలి. ఈ 6 బిడ్డల కోసం ఎంత ఆర్జిస్తున్నారో దయచేసి పెద్దవాళ్ళు ఆలోచన చేయండి. ఎన్ని 100 కోట్లు ఇచ్చినా పిల్లలకి సరిపోతున్నాయండి. వేళ 10 మంది పిల్లలు ఉన్నప్పుడు ఇంతంత ఆస్తులు లేవే, 2 పిల్లలప్పుడు ఇంతంత ఆస్తులు ఎందుకండి? పని లేక. ఇంతంత ఆస్తులు ఉన్న వాళ్ళ పిల్లలే మళ్ళీ అమెరికాలో ఉంటారు, ఆస్ట్రేలియాలో ఉంటారు. ఈ దేశంలో ఉండరండి, ఈ దేశం పడదండి వాళ్ళకి. ఇంకా సంపాదించేయాలి, ఇంకా వాడిని కూడా గోకేయాలి. ఇక్కడ మోడీ గారిని కాదు, ట్రంప్ను కూడా గోకేయాలి. వాడు మొత్తం దుంపదించి పంపిస్తున్నాడు వెనక్కి. ఇప్పుడు వీసాలు రద్దు చేసి అయిపోయింది కదా. మనం ఇక్కడ బతకలేమా? జాషువా లాగా బతకలేమా? మధ్యతరగతిలో బతకలేమా? 4 ముక్కలు పద్యాలు పాడుకుంటూ ఉండలేమా? బిల్డింగులు భవనాల మీద భవనాలు కట్టేయాలా? కోట్లు దాచేయాలా? ఆ ఆశ చంపుకుంటే అన్నీ బాగుంటాయండి ఖచ్చితంగాను. అంతేకాదు, ఒక గొప్ప మాట మాట్లాడు. మా ప్రవచనకర్తలందరికీ పాఠం చెప్పాడు జాషువా. నన్ను ఈ మాట ఎప్పుడు కదిలిస్తూ ఉంటుందండి. నేను ఆచరింపని నీతులు బోధింప రాని రాగము తీయలేను నేను. ఎంత నిజాయితీ మహానుభావ. ఏ లోకంలో ఉన్నావో నీకు నమస్కారం అయ్యా. సరస్వతి లోకంలో ఉంటావో సందేహమే లేదు. మేము వచ్చే వరకు జాషువా అక్కడే ఉంటాడు. నా గురించి బాగా మాట్లాడేవారని నా పక్కన కూర్చో అంటాడు. చాలు, ఇంకేం అక్కర్లేదు. ఈ జీవికా పీఠం చాలు. అది మాట్లాడాల్సిన మాట. నేను ఆచరింపన నీతులు బోధింప. ప్రవచనం చెబుతున్నావు, పాఠం చెబుతున్నావు, నీతులు చెబుతున్నావు. ఏం ఆచరించే ప్రయత్నం ఏమి ఉండదండి. నా మాటలు అందరూ వింటారు. మాటలందరూ వింటే ఉపయోగం ఏంటి? అవగానే నేను దులుపుతాను, ఇక్కడ పంచి దులుపుతా, మీరు కూడా దులుపుతారు, బయటకు ఎడతారు, ఓ స్కూటర్ ఎక్కుతారు, భార్య భర్తాను. ఆవిడ అంటుంది పాపం ఆడకూతురు కదా, గరికపాటి వారు ఎంత బాగా చెప్పారో అవన్నీ పాటిస్తే మన సంసారం బాగుంటుందేమో కూడా ఉంటుంది. ఆయన ఏం చేస్తాడు? ఒక కిక్ కొడతాడు, ఇలాగా కొట్టేసి నువ్వు సరిగ్గా కూర్చో, ఆయన అలాగే చెప్తాడు అవన్నీ అంటాడు ఆయన. అయిపోయింది, ఒక కిక్తో పోయింది మొత్తం. 2 గంటలు పని చేస్తాం. నాకంటే వాడే గొప్పవాడు, కిక్ కొట్టాడు అక్కడ. మేము చచ్చాము ఇక్కడ గొంతెండిపోయి. మేము లేగానే మేము దులుపుతామండి, మీరు దులిపేస్తారు. ఎంత తేలిగ్గా దులిపేస్తారు. అవన్నీ మన వల్ల అవుతాయి. ఎందుకు అవ్వండి? చేస్తే ఎందుకు అవ్వవు? పిల్లల దగ్గర పాట పాడడం తెలియదా? పద్యం పాడడం తెలియదా? నోరు మూసుకుని అమ్మ అనమని పిలవడం తెలియదా? అమ్మ అనమని చెప్పలేరా? దానికి ఏమైనా శాసనసభలో చట్టం చేయాలా? అవసరమా అది? మద్యపానం ఎంతమందిని దుర్మార్గంగా కబళించేస్తుందో జీవితాల్ని. మన ఇళ్లలోనే మద్యపానం చేసే మహానుభావులు ఉన్నారు కదండి. అన్నం పెట్టని చెప్పలేరా? బయటికి గెంటేయలేరా? అబ్బే తప్పదు కదా, అందరూ పుచ్చుకుంటున్నారు కదా. 10వ తరగతి పిల్లల పార్టీలో మందులేందే విందు లేదమ్మా. దేశం ఎలా మారిపోయింది. నేను అంటున్నందుకు బాధపడకండి అమ్మా. నాయకులు కాదమ్మా, నారాయణమూర్తి స్వయంగా పరిపాలించిన చాలా కష్టం ఈ వ్యవస్థ మారడం. మద్యపానం సంపూర్ణ నిషేధం మన ద్వారా జరగాలి. ప్రభుత్వం ద్వారా కాదు, మన ద్వారా జరగాలి. ప్రభుత్వాలు ఏం చేస్తాయండి? ఎవరైనా మాత్రం వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ చేతుల్లో ఏముంది? వెంటనే మనం మానుకోందే. మనం దొంగసారి అమ్ముతుంటే వాళ్ళు ఏం చేస్తారు? మనం ఎందుకు మానలేము? మనం ఎందుకు మానిపించలేము? నేను నీకు అన్నం పెట్టినా ఎందుకు అనలేదు? ఆడదేనా? ఈ మొగాడు ఎందుకు ఆలోచించలేడు? అసలు అంత బానిసలం ఎందుకు అయిపోయాము? పద్యం కంటే మద్యం కిక్కిస్తుందని నేను అంగీకరించనండి, జాషువా అంగీకరించడు. ప్రపంచంలో మొత్తం కిక్కిచ్చేది పద్యం, మద్యం కాదండి. జాషువా పద్యం ఒక్కడిక్కడ పాడిన వాళ్ళు సహా పాడుకుని చూడండి, చదివి చూడండి, ఎంత బాగుంది. మద్యానికి ఆ కిక్కి ఎక్కడ ఉందండి? మీకు ఎలా తెలుసు అనకండి, ఊరికే చెప్తున్నా. ఆలోచించాల్సిన విధానం అది. మద్యపానం అనే వ్యసనాన్ని మన ఇంటిలోంచి మనం పంపిస్తామా, లేదా శాసనసభలోంచి బయటికి పంపిస్తారా? వారేం చేస్తారండి? ఆదాయం వస్తుంటే ఎవడు వదులుకుంటాడండి? మనం మానుకోలేమా? అంత తీవ్రమాది, అంత అవసరమా?
ఇవాళ ఏమీ సేవించకుండా, కాఫీ టీలు కూడా సేవించకుండా ఇన్ని వేల మంది వచ్చి ఇక్కడ నిలబడి ఉంటున్నారే. పద్యం కోసం వచ్చారా మీరు? మద్యం కోసం వచ్చారా? ఆలోచించండి. పద్యాన్ని మించిన కిక్కిచ్చే సాధన లేదండి. సాహిత్యం నేర్పండి, సంగీతం నేర్పండి, అన్నమయ్య కీర్తన నేర్పండి, త్యాగరాజ కీర్తన నేర్పండి. మీ పిల్లలు కాదమ్మా, మీ బంధుమిత్రుడు కూడా మద్యం జోలికి వెళ్ళారు. అన్నమయ్య కీర్తన అంత గొప్పది, అంత గొప్పది. ఆ పాటలు నేర్పాలి, ఆ పద్యాలు నేర్పాలి. అవి ఏవీ లేకుండా రమ్మంటే దేశం బాగుపడమంటే ఎక్కడి నుంచి బాగుపడుతుందండి? అందుకని మనం ఆచరించకుండా మన పిల్లలకి చెబితే, పైగా ఒక్కో తండ్రి చాలా గొప్పవాడు ఉంటాడు. ఎలా చెబుతాడంటే, నేను తాగి తాగి పాడయ్యాను రా, అందుకే నువ్వేనా బాగుండాలని. ఇదో పెద్ద ఉవాచ, ఇదో పెద్ద ఉపనిషత్తు. ఇక్కడ వెంటనే కుర్రాడేమంటాడు, సంతోషం నాన్నగాడు, నేను కూడా పాడవుతా మా అబ్బాయికి చెప్తా అంటాడు వాడు. నువ్వు తాగి తాగి పాడయ్యావా? నువ్వు పాడయ్యావు కూడా నాకు చెబుతున్నావా తాగద్దని? అయితే నేను కూడా పాడవుతా మా అబ్బాయికి చెబుతా అంటే వంశపరంపర దశపూర్వేషం దశాపరేషం చెబుతూనే ఉంటారు, ఎవడు చేయడు. అదే జాషువా మొత్తుకున్నది, నేను ఆచరింపన నీతులు బోధింప రాణి రాగము తీయలేను. నాకు రాణి రాగం మేమలా తీస్తూ ఉండే, మాది సంగీతం మా సొమ్ము కాదు, పద్యాలు పాడతాం అంతే, వచ్చిన రాగంలో పాడతాం. ఇందాక పాడినవారు నాటకాలు వేసేవారు పాడినట్టు మేము పాడగలమా? పైగా నేను పద్యాలు పాడుతున్నా, టీవీలో భారతం పద్యాలు పాడుతున్నా, ఒక ఆయన ఫోన్ చేసి మీరు బాగా పాడుతున్నారు సార్, ఇంకా నాటకం వాళ్ళు పాడినట్టు పాడమన్నాడు. నేను వెంటనే నాకు చమత్కారం వల్ల పాట కదా, నాటకం వాళ్ళు ఎందుకు పాడతారో నీకు తెలియదు ఆయన. వాళ్ళు వేదిక ఎక్కగానే హార్మోని వాడు 5:30 వేస్తారు, అంతకుముందే వీరు 3:30 వేస్తారు, అందుకు పాడతారని చెప్పారు. నేను 5:30 వేయలేను, 3:30 వేయలేను, నేను ఎలా పడతాను అవన్నీ? సంస్కృతిని మార్చాలంటే తల్లి చేతుల్లో ఉంది, తండ్రి చేతుల్లో ఉంది. అబ్దుల్ కలాం చెప్పిన మాట, కేరళలో ఆయన ఉపన్యాసం ఇస్తూ ఉంటే చిన్న బడిలో 4 ఏళ్ల అమ్మాయి, అంకుల్ అంకుల్ దేశంలో ఇంత అవినీతి ఉంది, అవినీతిని ఎవరు మార్చలేరా అడిగిందండి 4 ఏళ్ల పిల్ల. వెంటనే ఆయన అన్నాడని చాలా నమ్మకంతో, నేను ఆ పిల్లలకు అలాగే చెప్పాలి. లేదమ్మా ఇది ఇంతే, కలియుగం అమ్మ అనకూడదమ్మా, అక్కడ వాళ్ళు నిరసించిపోతారు. లేదమ్మా మార్చగలరు, 3 మార్చగలరు ఖచ్చితంగా అని చెప్పాడు. అంకె లెక్కబడి చెప్పాడు. తల్లి, తండ్రి, గురువు, ఈ 3 తలుచుకుంటే అవినీతి పోతుంది అన్నాడు కలాం చెప్పిన మాట. మనం అది నేర్పలేవా? మనం గురువులుగా ఉన్నవాళ్ళం సక్రమంగా పాఠాలు చెప్పలేము. వాళ్ళ అక్షల జీతాలు వస్తున్నాయి ఈవేళ. బతకలేక బడిపంతులు కాదు కదండి, ఈవేళ బతక నేర్చిన వాడే బడిపంతులు. ఇదివరకు కూడా బతుకులు కాదు కదా, అయినా మనం పని చేయొద్దా? మనం చెప్పొద్దా పాఠాలు? ఆ బాధ్యత నేర్పడానికి జాషువాలు పుట్టాలా, మహాకవులు పుట్టాలా, మహాపండితులు పుట్టాలా? మన అంతరాత్మ ఒక్కటి మేలుకుంటే చాలండి, జాతి బాగుపడుతుంది. ఆ ప్రయత్నం చేయాలి. అంతేకాదు జీవితం మొత్తం ఎంత నిరాడంబరంగా గడవాలో చెబుతూ భావాల సంబంధించిన బాటలు ఆయన ఎంత తీవ్రంగా, విశాలంగా, ఉన్నతంగా ఆలోచిస్తాడు అంటే శ్వేతాశ్వత రూపనిషత్తులో ఓ మాట చెబుతారు, యదా చర్మవద్ ఆకాశం వేష్టయిష్యంతి మానవాః తథా దేవం అవిజ్ఞాయ దుఃఖశాంతో భవిష్యతి. నీ చర్మం నీది కాదనుకో, ఆకాశమే నీకు చర్మం అనుకో, అప్పుడు నువ్వెవరో నీకు తెలుస్తుందని చెప్పింది శ్వేతాశ్వత రూపనిషత్తు. చర్మవత్ ఆకాశం వేష్టయిష్యంతి మానవాః. మనిషి తన శరీర చర్మాన్ని కాకుండా ఆకాశమే నాకు చర్మం అంటే విశ్వమంతా మనమే. అది జాషువా చెబుతున్నాడు తెలుగు పద్యంలో. కుల మతాలు గీచుకొన్న గీతలజొచ్చి పంజరాన కట్టుబడను నేను. కనబడగానే మనోళ్ళు మనోళ్ళు మనోళ్ళు, ఈ మనోళ్ళు అనే దరిద్రపు మాట పోవాలండి. మనవాళ్ళందరూ పండితులందరూ కాదు, మానవులందరూ మనవాళ్ళే. ఎక్కడిది మనోళ్ళు? ఏ గీత గీస్తారు మీరు? ఏ లెక్క ప్రకారం గీస్తారు? ఈ మాటలే పోవాలి లోకంలోంచి. అయినా మనకి పోవే. అందుకని ఈ పంజరాల్లో నేను కట్టుబడను, ఈ గీతలు నేను గీస్తే నేను ఒప్పుకోను. నిఖిల లోకమెట్లు నిర్ణయించిన నాకు తరుగులేదు, విశ్వనరుడ నేను అని చెప్పాడు ఆ మహానుభావుడు. కవితాపరంగా ఎంత మేధావో తెలుసునండి ఆయన. మామూలు కవులు చేసే ప్రయోగాలు చేయడు, ఎంత చమత్కారమైనా చేస్తాడు. సరదాగా, చాలా సరదాగా చేస్తాడు. గంభీరమైన చమత్కారాలు కూడా చేస్తాడు ఆయన. కర్ణుడి మీద పద్యాలు రాస్తాడు. కర్ణుడు 17వ రోజు యుద్ధంలో అర్జునుడి మీద బాణం వేస్తున్నట్ట. మామూలు పాండిత్యం కాదు ఇది, మామూలు ఊహ కాదు అది. అర్జునుడి మీద బాణం వేస్తుంటే శల్యుడు హెచ్చరిస్తాడు. సరిగ్గా జాషువా అక్కడ పద్యం రాస్తాడు. ఏ బాణం వేస్తున్నాడు ఆయన? నాగాస్త్రం వేస్తున్నాడు. నిజంగా నాగాస్త్రం వెళ్ళి అర్జునుడికి తగిలితే అయిపోవలసిన మాట. కృష్ణుడు కాపాడాడు కాబట్టి బతికాడు కానీ లేదా పోవలసిన మాట. నాగాస్త్రం తొడుగుతుంటే శల్యుడు ఆక్షేపిస్తున్నట్ట. శల్యుడు సహజంగా ఆక్షేపిస్తాడు. వ్యాసుడు కూడా రాయలేదు అంత చమత్కారంగా, తిక్కన గారు కూడా రాయలేదు. కర్ణుడి మీద పద్యాలు రాసిన ఎవరూ రాయాలి. ఒక్క జాషువా పేల్చిన చమత్కారం నాకు ఆశ్చర్యం కలిగించింది. అవురా జాషువా అనుకున్నా. ఆయన అంటాడు, శల్యుడు అంటున్నట్ట కర్ణుడితోటి, ఏం బాణం వేస్తున్నావు? నాగాస్త్రమా? ఎప్పటిదది? కాండవమును అర్జునుడు గాల్చు కాలమందు పరుగులెత్తిన మొసలి సర్పమును వెంట తొడుగుచున్నావు కాబోలు విడువవలవదు. ఏం బాణమయ్యా? అర్జునుడి మీద వేసే బాణమా?
బోడి బాణం నాగాస్త్రం ఉంటే ఎప్పటిదా నాగం ఏదో తోక తెగిన పాము అదో అస్త్రమా? అంటే మనిషిని నిర్వీర్యం చేసే విధానానికి శల్య పాత్రను ఎంత అద్భుతంగా చిత్రించాడు. ఎంతకంటే అద్భుతం ఉంది చివరిలో ఒక్క సంబోధనతో. ఆ వేళ నువ్వు ఖాండవనాన్ని అర్జునుడు కాలుస్తూ ఉంటే ఓ పాము తప్పించుకుంది కదా, అది పరుగులెత్తింది కదా. ఎప్పటి ఖాండవనం అర్జునుడికి 25 ఏళ్ల వయస్సులో చేశాడు. యుద్ధం ఎప్పుడు జరిగింది? యుద్ధకాలానికి అర్జునుడి వయస్సు 91 సంవత్సరాలండి భారతం లెక్క ప్రకారం. ధర్మరాజు వయస్సు 94 ఏళ్ళు, భీముడు వయస్సు 93 ఏళ్ళు, అర్జునుడి వయస్సు 92 ఏళ్ళు, నకుల సహదేవుల వయస్సులు సమానం 91 ఏళ్ళు. వీళ్ళకంటే 10 ఏళ్ళు చిన్నది ద్రౌపది. అందరు వయస్సులో ఉన్నాయి భారతంలో. పక్కా చరిత్ర భారతం అంటే ఇప్పుడు కల్పించి రాసింది కాదు అక్కడ.